ఫేక్ వార్తల్ని ట్రోల్ చేసి జస్ట్ ఏదో లబ్ధి పొందుదామని చెప్పేసి అనుకుంటారేమో అనుకున్నారు. కానీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, ఇప్పటికీ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ నంబర్ ఆఫ్ అంశాల్లో అనేక సార్లు ఫేక్ ప్రచారాలు జరిగినాయి. ఎప్పుడైతే జనసేన ఆ టీడీపీ యొక్క అలయన్స్ అయిందో, దాని తర్వాత సీట్లు సర్దుబాటు అయిందో, ఇమీడియట్ గా కుల రాజకీయాలు అనేది తెర మీదకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఈ బీజేపీతో అలయన్స్ అయిందో, ఇమీడియట్ గా ముస్లిం మైనార్టీలో యొక్క ఏదైతే ట్రంప్ కార్డు ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చి మతపరమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి దాంతో మీ యొక్క 4% రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈ 4% అంశం అనేది మీకు తీసివేస్తారు రేపు టీడీపీ అధికారంలోకి వస్తే, ఎందుకంటే వీళ్ళు బీజేపీతో పాటు కలిసి ఉన్నారు అని చెప్పేసి. సరే, దీనిపై అనేక సార్లు అనేక విధాలుగా నేను మాట్లాడున్నాను. కానీ ఈ రోజు నాకు ఒక విచిత్రమైనటువంటి అంశం నాకు అర్థమైంది. అదేమిటంటే, కొంపతీసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ పని చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? 4% ముస్లింలకు రిజర్వేషన్ తీసేద్దామన్న ఆలోచనలో ఏమన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మీ వల్ల కాదు, అది జరగనివ్వము అన్న సంగతి మేము మీకు సపరేట్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంగతి అందరికీ తెలుసు, ప్రతి పార్టీ వాళ్ళకి తెలుసు. కానీ మాట్లాడితే 4% రిజర్వేషన్ గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారంటే ఎస్, కన్ఫర్మ్ గా భయం అనేది మొదలైంది. ఆ భయం అనేది తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే ముస్లింల ఓట్లు ఎక్కడ చీలుతాయో, బీజేపీతో పాటు కలిసి ఉన్నా గానీ టీడీపీకి ఎక్కడ కూడాను ఆదరణ తగ్గడం లేదు. టీడీపీ వైపుకి ముస్లింలు చూస్తూనే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తిపై ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కడ కూడాను ముస్లింల యొక్క ఏదైతే మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయో అందులో ఎక్కడ కూడాను కాంప్రమైజ్ కారు. డెఫినెట్ గా ఏ రకంగా అయితే ఇంతకు ముందు 3 సార్లు కలిశారు, వచ్చారు. ఇప్పుడు ఏంటి, 3 సార్లు కలిసి వచ్చినా గానీ ఎప్పుడైనా గానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసినటువంటి వ్యక్తి ఇవాళ కూడా విశాలమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడ దీన్ని బట్టి మీరు కలవడం జరిగింది. 4% రిజర్వేషన్ బీజేపీ కూడా తీయలేదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ఇంకా వైసీపీ కాదు, ఇంకెవరు కాదు, ఎవ్వరు దాన్ని డిస్టర్బ్ చేయలేరు. ఎందుకంటే మీరు మర్చిపోయినటువంటి ఒక మేజర్ అంశం ఏమిటంటే 4% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో అది ఉంది కాబట్టి అక్కడ నుంచి జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఆ అంశంపై ఎవరైనా ఏమైనా డిసిజన్ తీసుకోవచ్చు. అప్పటిదాకా దానిపై ఎవరు మాట్లాడటానికి లేదు. కానీ ఆ 4% అంశంని మటుకు తీసుకొని ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ఆయన యొక్క వాయిస్ క్లిప్ ఉందో ఆ వాయిస్ క్లిప్ ని ట్యాంపర్ చేశారు. రెండోసారి ఇంకోళ్ళు ఎవరో 4% రిజర్వేషన్ తీసేస్తాం అన్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పారు. దాని తర్వాత పురంధరేశ్వరి గారు మీకు స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పారు. ఈ రోజు అచ్చెన్నాయుడు గారిది చెప్తున్నారు. దాని తర్వాత పీయూష్ గోయల్ది చెప్తున్నారు. ఇలాగ ఏంటంటే మన ఏబిఎన్ లో స్క్రోలింగ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక అంశాన్ని తీసుకొని ఎన్నిసార్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారంటే ఎస్, భయం అనేది మొదలైంది. 4% రిజర్వేషన్ అనేది గతంలో 2014 నుంచి తీసుకొని 2018 వరకు బీజేపీతో కలుసున్నా గానీ 4% రిజర్వేషన్ అమలైంది. బాబు గారు ఇప్పటికి 10 సార్లు అనేక సార్లు ప్రతి మీటింగ్ లో కూడాను ప్రతి చోట కూడాను డంకా పదంగా చెప్తున్న వ్యక్తి మాట ఏమిటంటే 4% రిజర్వేషన్ కాపాడాల్సినటువంటి బాధ్యత నాది, నేను కాపాడుతాను. ఇంతకు ముందు గతంలో కూడా చేశాను, రాబోయే రోజుల్లో కూడా చేస్తాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడాను ఈ ఫేక్ బతుకుల యొక్క ఫేక్ ప్రచారాలను ఎవరు కూడాను నమ్మవద్దు అని కొన్ని స్పష్టంగా మన ఉద్యోగాలు 4% ఎస్ దే ఆర్ డిజర్వింగ్, విల్ ప్రొటెక్ట్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎందుకు ఈ రోజు ముస్లింస్ లో కూడా పేదరికం ఎక్కువ ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి చేయూత ఇవ్వడం మన బాధ్యత, అది ఇస్తాం.